ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది, ఎవరి బలం ఇక్కడ ఎలా ఉంది? ముందుగా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు జూబ్లీహిల్స్లో ఒక టైగర్ను యూత్ టైగర్ వచ్చింది. ఆ టైగరు 100% గెలుస్తుంది, డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఉప ఎన్నిక. గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. ఒకసారి చంద్రబాబు నాయుడు బ్రాండెడ్ టీడీపీ, రెండోసారి కేసీఆర్ గారు బ్రాండెడ్. దానివల్ల గెలిచిండు. ఆయన జూబ్లీహిల్స్కి చేసింది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఉండి చేయని పనులు ఈ అబ్బాయి ఎమ్మెల్యే లేకుండా ఎంఐఎం నుంచి నిలబడ్డప్పుడు కానీ, ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు కానీ డెవలప్ చేసుకున్నాడు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఎంత 35 ఏళ్ళు ఉంటాయేమో అంతే. కాబట్టి టైగర్ అది చూసే అధిష్టానం రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అందరూ మహేష్ గౌడ్ గారు అందరు కూర్చొని సిట్టింగ్ చేసి ఎంతో మంది వస్తున్నారు. మాక్ సిటీ జూబ్లీహిల్స్, మాక్ సిటీ అని ఏరి చిన్న అబ్బాయికి ఇచ్చినట్టు అర్థం చేసుకొని ముందు ఒక ముగ్గురు అభ్యర్థులను అనుకొని తర్వాత ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది, నవీన్ యాదవ్ గారికి. అంటే ఎందుకు అంత బలంగా ఇలాంటి? అంటే ఇప్పుడు ఒక గల్లీకి పోతాం, నాన్న పలాని మనిషి ఎట్లుంది అంటాం, వద్దు అంటారు. ఇంకో గల్లీకి పోతాం, మొత్తం ఆయనకే సపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది, ఆ అబ్బాయికే. అట్లనే జూబ్లీహిల్స్ 4 లక్షల ప్రజల్లో అబ్బాయి ఉన్నాడు. నవీన్ యాదవ్ గారి బలాలు ఏంటి అంటే ఏం చెప్తారు గెలవడానికంటే వాళ్ళ ఫాదర్ పొలిటికల్ కాకుండా మంచి వ్యక్తి. శ్రీశైలం యాదవ్ అంటే ఒక పొలిటికల్ లాగానే ఒక బ్రాండెడ్ ఉంది ఆయన. కానీ తండ్రిని చూసి కొడుకు దిగిండని మనం తప్ప అనొద్దు. కొడుకుది కొడుకే, తండ్రిది తండ్రి.